బిగ్ బాస్ 9 నిన్నటి ఎపిసోడ్లో యోధులుగా యావర్, శోభా శెట్టి అండ్ సోహైల్ వచ్చారు. యావర్ ఫస్ట్ ఎంటర్ అయి హౌస్లో కొంచెంసేపు సందడి చేశారు. తనూజతో డాన్స్ చేసి కొంతసేపు ఆట పట్టించాడు. అలానే తనూజ కూడా దాన్ని సీరియస్గా ఏం తీసుకోకుండా స్పోర్టివ్గా తీసుకుంది. అందరి గురించి మాట్లాడాడు. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్కి ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నాడు యావర్. బిగ్ బాస్ పజిల్ గేమ్ ఇవ్వడంతో యావర్ కన్ఫ్యూజ్ అయ్యాడా లేక ఇమాన్యుయల్ గెలవడం కోసం స్లోగా ఆడాడా అనిపించింది. ఫిజికల్ టాస్క్ అయితే హోరీగా ఉండేది. అయితే ఈ టాస్క్లో ఇమాన్యుయల్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఇక గేమ్ అయ్యాక బిగ్ బాస్ మీరు హౌస్ వదిలి వెళ్లే సమయం ఆసన్నమైందన్నప్పుడు యావర్ బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్తూ తెలుగు ప్రేక్షకులకు తనను పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అని, అలా హౌస్లో ఉండే ఒక్కొక్కరి ఎమోషన్స్ ఎలా ఉంటాయో వివరించి బాయ్ చెప్పాడు. నెక్స్ట్ శోభా శెట్టి వచ్చింది. కానీ అంత ఇంపాక్ట్ ఏమీ అనిపించలేదు. నంబర్స్ అమెరికా గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. దానికి శోభ దివ్యని తీసుకుంది. ఈ గేమ్లో దివ్య గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది. నెక్స్ట్ సోహైల్ ఎంట్రీ. ఇక హౌస్లో మామూలు సందడి లేదు. సోహైల్ అంటేనే ఒక వైబ్ మనందరికీ తెలిసిందే. సీజన్ 4లో సేమ్ ఇప్పటికీ ఏమీ మారలా. అలానే చాలా యాక్టివ్గా ఉన్నాడు సోహైల్. సోహైల్ రాకతో హౌస్ అంతా చాలా సరదాగా కనిపించారు. అతను బిగ్ బాస్ని కాఫీ, చికెన్, మిల్క్ పంపమని సరదాగా డిమాండ్ చేస్తున్నట్లు నటించి బిగ్ బాస్ను బ్రతిమలాడుతూ చాలా ఫన్నీగా చేశాడు. ఇక గేమ్ విషయానికి వస్తే సోహైల్, సంజన అండ్ రీతు ముగ్గురు కలిసి ఆడారు. ఫస్ట్ నెంబర్స్ అమర్చిన సంజన, నెక్స్ట్ రీతు కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. ఇక నెక్స్ట్ సోహైల్ కూడా వెళ్ళిపోయాడు. అంతకుముందు సంజన గారు భరణి గారి మెడిసిన్స్ దాచేశారు. భరణి గారు కెప్టెన్ రీతు దగ్గరికి వెళ్ళి ఎవరు మెడిసిన్ తీశారో చెప్తే మంచిగా ఉంటది, లేకపోతే వేరేలా ఉంటది అనగానే రీతు అందరినీ అడుగుతుంది. సంజన గారిని కూడా అడిగినా నేను తీయలేదు అంటది. భరణి గారితో కంటెంట్ కోసం దాచిన అన్న అని దివ్య ఏడవడంతో ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఎంటర్ అవడంతో ఇచ్చేసాను, లేకపోతే కంటెంట్ చేద్దాం అనుకున్నా అంటది. దివ్యకి భరణి గారికి గొడవ అవుతుంది. కొంచెం వాదించుకుంటారు ఇద్దరు. భరణి గారు సంజన గారితో నామినేషన్స్ తర్వాత హౌస్ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయింది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు భరణి గారు. ఇది ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.